హరి ఓం నమస్కార. ఆరో సూర్య శ్రోతలందరికీ కూడా స్వాగతం. అందరికీ వందనాలు. మనం శ్రీ అరవింద్ గారు రాసినటువంటి ది మదర్ తెలుగు విభాగం చూద్దామని అనుకుంటున్నాము. ఇదంతా కూడా శ్రీ అరవిందుల యొక్క యోగం ఏదైతే ఉందో దాని యొక్క తత్వాన్ని మొదటి అధ్యాయాల్లో తెలియజేశారు అని మనం ఇంతకుముందు చెప్పుకున్న ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాము. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాధకుడు అవ్వాలి అనుకున్న వాళ్ళు, సాధకులకి ఇది ప్రతి వాళ్ళ జీవనంలో పరిపూర్ణ మానవుడు అనిపించుకోవాలి, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అనిపించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. తమని తాము పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ముందుకు వెళ్తే జన్మ సార్థకత అని ఉద్దేశంలో అందరం ఉపయోగించుకుందాము అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. ఏం చెప్తున్నారంటే అండి, చాలా గొప్పది అయినటువంటి ఎంతో కఠినమైనటువంటి పని సాధించాలి అంటే రెండు శక్తుల యొక్క అవసరం ఎంతో ఉంది. ఆ రెండు శక్తుల్లో ఒకటేమిటండి అంటే ఏమాత్రం చలించనటువంటి, మధ్యలో ఎక్కడా కూడా విఘ్నము కలగనటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక అభీప్స, కోరిక. ఎక్కడి నుంచి అండి? కింద నుంచి అంటే మనలో నుంచి మనం ఏది పొందాలి అనుకుంటున్నామో, ఎలా ఉండాలి అనుకుంటున్నామో ఆ కోరిక అనేటువంటిది నిశ్చలంగా అలా విచ్ఛిన్నం అవ్వకుండా అలా ఉండాలి. బాగా ఒక ఫైర్ లాగా అది ఉండాలి. రెండవదండి, పైనుంచి కిందకి వచ్చేటువంటి భగవంతుని యొక్క కృప. ఆ కృప ఏంటండి అంటే మన కోరికకి సమాధానంగా వచ్చేటువంటిది ఆ భగవత్ కృప. ఈ రెండు శక్తులు ఉన్న చోట కార్యసిద్ధి. ఇప్పుడు అసలు కృప అన్న దాని గురించి కొంచెం ఆలోచిస్తే అది మామూలు కృప కాదు కదండి, ఎంతో పరమైనటువంటి, ఎంతో ఉత్కృష్టమైన స్థానాల నుంచి వచ్చేటువంటి ఒక భగవత్ కృప కదండి. అది ఎలా ఉంటుందండి? ఎక్కడైతే ప్రకాశవంతమైనటువంటి సత్యం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆ భగవంతుని కృప పనిచేస్తుంది. ఇందులో సందేహం లేదు. రైట్? అంటే ఈ సత్యము కాని చోట, అసత్యము కాని, అజ్ఞానము కానీ ఎక్కడైనా ఉంటే అక్కడ భగవంతుని కృప ఉండదు. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటండి? మనలో అజ్ఞానము లేకుండా, అసత్యం అనేది లేకుండా మనం చేసుకోవాలి. చేసుకుని దాని మించిన ఒక కోరికతోటి మనం ఉంటే అలాగా అజ్ఞానం అనేది లేకుండా, అసత్యం అనేటువంటిది కూడా లేకుండా ఒక స్వచ్ఛమైనటువంటి కోరికతో మనం పైకి కనుక మన అభీప్స, మన కోరిక వెళ్తూ ఉంటే అక్కడ తప్పకుండా భగవత్ కృప ఉంటుంది. అంటే అటువంటి చోటే ఉంటుంది అని స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకండి అంటే అసత్యము ఉన్న చోట, అసత్యంగా ఈ కింద నుంచి చేసేటువంటి ఈ అభియాచన, ఈ కోరిక ఏదైతే ఒక అసత్యమైనది కనుక అయితే అక్కడ కనుక భగవత్ కృప పనిచేస్తే ఆ కృప తన ఉనికినే తన ఉద్దేశాన్నే పోగొట్టుకున్నది అయిపోతుంది. అందుచేత అటువంటి చోట భగవత్ కృప ఉండదు.
అని స్పష్టంగా చెప్పారు. మనం ఇలా చిన్న చిన్న విషయాలే కొంచెం కొంచెం నేర్చుకుంటూ వెళ్తాము. మనకి ఇందు మీద కొంచెం పట్టు వచ్చాక లోపలికి వెళ్దాం. ఎందుకంటే ఈ తత్వం అర్థం అవ్వడం ఎందుకండి అంటే అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. ఈ ఆలు రెండు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, అవగాహన, ఆచరణ. దయచేసి మనం అందరం కూడా అందుకని కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనం తెలుసుకునేది సాధకునికి ఒక ఏదైతే మనకి సాధించాలి అనే కోరిక ఉందో ఆ కోరిక యొక్క తీవ్రత, అసలు ఆ కోరిక ఉండాలి. ఆ కోరికగా నువ్వు కోరుకుంటే పైనుంచి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. దీని మీద మనం దృష్టి పెట్టి మనం కొంచెం సాధన చేస్తూ ముందుకు వెళ్దాం. జయతు జయతు భారతం.